గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్టో పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? ఒక పల్లెటూరు అమ్మకానికి వచ్చింది, విలేజ్ ఫర్ సేల్. నిజం, కామెడీ కాదు, జోక్ కాదు, నిజం ఇది. ఒక పల్లెటూరు అమ్మకానికి వచ్చిందనమాట పోర్చుగల్లో. సో యాక్చువల్గా నేను ఆ పల్లెటూరుకి వెళ్ళి బాగా వీడియోస్ అవి తీసి షూటింగ్ చేసి వీడియో చేద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయంటే లాస్ట్ 10 days నుండి మళ్ళీ వచ్చే నెక్స్ట్ 10 days వరకు తుఫాను, వర్షము, 24 hours నాన్ స్టాప్గా వర్షం పడుతుంది, చాలా ఘోరంగా. సో బయటికి వెళ్ళే ఛాన్స్ ఏం దొరకట్లేదు. సో ఇంట్లోనే ఉంటున్నాం అనమాట. సో మరి ఎందుకు వెయిట్ చేయొచ్చు కదా మంచి వెదర్ వచ్చేంత వరకు అనుకుంటే, దానికి ఒక టైం లైన్ ఉందన్నమాట. ఆ టైం లైన్ను దాటిపోతే మళ్ళీ మనం వీడియో చేసిన వేస్టే. సో అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఒక పల్లెటూరు, అందులో ఒక 41 houses ఉంటాయి, ప్లస్ 250 ఎకరాల ఊరు అనమాట అది. దాంట్లో ఒక చిన్న చర్చ్, ఒక రెస్టారెంటు, ఒక టెన్నిస్ కోర్టు, సాకర్ కోర్టు ఇలాంటివి ఉంటాయన్నమాట. సో ఆ ఊరు మొత్తం సేల్కి వచ్చిందనమాట. అసలు ఇదేంటి అన్నది మనం చూద్దాము. ఈ ఊరిని ఎవరైనా కొనగలిగితే దీని మీద మనం ఎలా దీన్ని డెవలప్ చేసి ఎలా దీన్ని ఒక బిజినెస్గా ప్రాపర్గా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అన్నది కూడా మనము డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి, పోర్చుగీస్ విలేజ్ ఫర్ సేల్ ఫర్ 1.7 million. అంటే 1.7 million అంటే ఆల్మోస్ట్ 15 crore రూపీస్ అనుకుందాం. ఇండియన్ రూపీస్లో చూసుకుంటే మనం 15 crore రూపీస్ అనమాట. ఇది పోర్చుగల్ న్యూస్లో వచ్చింది, జస్ట్ 1 day ago. 1 day అయింది వచ్చింది న్యూస్లో. సో ఇక్కడ చూడండి, ఎ విలేజ్ ఆఫ్ 41 houses అండ్ ఎ రెస్టారెంట్ ఫాలోయింగ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 5 million. అంటే దాని అర్థం ఏంటంటే మనం కొనుక్కునేది 1.7 millionకి, దాన్ని బాగా డెవలప్ చేసి ఒక మంచి ఊరుగా దాన్ని క్రియేట్ చేసి ఒక బిజినెస్ ఫార్మాట్లో తీసుకురావాలి అంటే దానికి కొంచెం ఇన్వెస్ట్మెంట్ పడుతుంది. సో వాళ్ళు అప్రాక్సిమేట్లీ ఒక 5 million అంటున్నారు, బట్ ఇట్ క్యాన్ బి లో ఆర్ ఇట్ క్యాన్ బి మోర్ డిపెండింగ్ అపాన్ అవర్ కెపాసిటీ అనమాట. ఓకే, సో దీంట్లో మనం ఏమేమి ఉన్నాయి అన్నది చూద్దాం. ఇది ఒక పోవాడోవా అనే ఊర్లో ఉందన్నమాట. ఇది ఆల్మోస్ట్ విషు అనే ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ ఒక ప్రావిన్స్ అనమాట. ఆ ప్రావిన్స్లో ఉన్నదన్నమాట యాక్చువల్గా. ఓకే, సో 1.7 million అని చెప్తున్నారు. ఓకే, మినిమం వాల్యూ వచ్చేసి మినిమం ఎంత వస్తే వాళ్ళు అమ్మేస్తారనమాట. దట్ ఈస్ ద మినిమం ప్రైస్. సో దాని తర్వాత ఎంత వచ్చినా అమ్మేస్తారనమాట. ఓకే, దీన్ని ఒక బిడ్డింగ్ ప్రాసెస్లో పెట్టారు. అది బిడ్డింగ్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందో చూద్దాము. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే విత్ ఏ టోటల్ ఏరియా ఆఫ్ అప్రాక్సిమేట్లీ 100 hectares. సో ఒక హెక్టర్ 2.5 acres అనమాట. సో 100 hectares అంటే 250 acres ల్యాండ్ కూడా ఉందన్నమాట. యాక్చువల్ స్టోరీ ఏంటంటే, అకార్డింగ్ టు జర్నల్ డి నెగోసియోస్, the original project was developed by the construction company Ramos Castono, which was acquired the village in 1995. 1995లో ఈ విలేజ్ని ఒక కంపెనీ, కన్స్ట్రక్షన్ కంపెనీ ఎక్వైర్ చేసుకుంది, కొన్నదనమాట. అండ్ మెయింటైన్ ఇట్స్ ట్రెడిషనల్ డిజైన్. సో ఏమంటున్నారు, ద కంపెనీ బేస్డ్ ఇన్ క్యాంటన్ హేరే ట్రాన్స్ఫార్మ్ ద స్పేస్ ఇంటూ చార్మింగ్ రూరల్ రిట్రీట్. బాగా దాన్ని డెవలప్ చేశారు వాళ్ళు. కంప్లీట్ విత్ అ రెస్టారెంట్, టెన్నిస్ కోర్ట్ అండ్ సరౌండింగ్ gardens. However, the construction company financial difficulties and crisis that followed the collapse of PES. ఓకే, సో వాళ్ళకి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వచ్చి తర్వాత ఇంకా ఫర్దర్గా వెళ్ళలేకపోయారనమాట. ఓకే, అల్టిమేట్లీ లెడ్ టు అబాండన్మెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్గా వాళ్ళు ఆపేయాల్సి వచ్చింది. సో విచ్ ఈజ్ వై, ఈ రీజన్ వల్ల ఇది మళ్ళీ మార్కెట్లోకి వచ్చిందనమాట. ఓకే, సో నట్షెల్లో చెప్పాలంటే ఒక కంపెనీ దీన్ని ఎక్వైర్ చేసుకుంది, కానీ 1995లో ఎక్వైర్ చేసుకుంది. ఆ తర్వాత దాన్ని బాగా డెవలప్ చేసింది. దాన్ని కంటిన్యూ చేయడానికి వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ సపోర్ట్ లేక మళ్ళీ ఈ ప్రాపర్టీ, ఈ ఊరు, ఈ పల్లెటూరు మార్కెట్లోకి వచ్చిందనమాట అమ్మకానికి. ఓకే, సో ఇది
సో ఇది ఏది ఎక్కడ ఉందనేది చూద్దాం. సో మ్యాప్ చూడండి, మ్యాప్లో ఇక్కడ రెడ్ డాట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఉందన్నమాట. దాని సరౌండింగ్లో ఉన్న ఈ ల్యాండ్ అంతా ఇది ఆల్మోస్ట్ 250 acres ఆఫ్ ల్యాండ్. ప్లస్ ఇక్కడ రివర్ కూడా ఉంది, దీంట్లో నుండి ఒక రివర్ కూడా వెళ్తుంది, టావో రివర్ అని చెప్పేసి రివర్ కూడా ఉంది. దీంట్లో రివర్స్ ఉన్నాయి, చిన్న చిన్న మౌంటైన్స్ ఉన్నాయి, చాలా బాగుంది. ఓకే, సో యాక్చువల్గా ఈ ఊరు ఏంటి అనేది చూద్దాం మనం. ఇక్కడ పిక్చర్స్ ఇచ్చారు, చూద్దాం దీంట్లో ఊరు ఎలా ఉందనేది. మొత్తం కన్స్ట్రక్షన్ అంతా ఎక్కడ చూసినా మీరు ఓన్లీ స్టోనే కనిపిస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్, చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్, హెరిటేజ్ కన్స్ట్రక్షన్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి అక్కడక్కడ వాటర్ స్ట్రీమ్స్ కూడా ఉన్నాయి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. చూడండి ఫుల్లీ స్టోన్, ప్లస్ ఒక చర్చ్ కూడా ఉంది. ఆ 41 హౌసెస్కి కావాల్సినంత చర్చ్ ఉంది, ప్లస్ ఒక రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ కూడా ఉంది ఇక్కడ, వాళ్ళు డెవలప్ చేశారు. ఇది న్యాచురల్ స్ప్రింగ్ వాటర్ అనమాట, స్ట్రీమ్ ఇది. చూడండి మంచిగా వాకింగ్ చేయడానికి కానీ లేకపోతే జాగింగ్ చేసుకోవడానికి కానీ చాలా బ్యూటిఫుల్ ప్లేస్. కన్స్ట్రక్షన్ చూడండి ఎంత బాగుందో, స్టోన్ కన్స్ట్రక్షన్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి ఒక్కొక్క ఇల్లు సెపరేట్గా. చిన్న రివర్ లోపల మధ్యలో, ప్లస్ డైరెక్షన్స్ అన్నీ హైకింగ్ చేయొచ్చు, రివర్లో కావాల్సిన యాక్టివిటీస్ కయాకింగ్ కానీ అట్లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. ఈ 250 acre ల్యాండ్లో కూడా చాలా యాక్టివిటీస్ చేసుకోవచ్చు. చూడండి రెస్టారెంట్ ఇది. రోడ్స్ కూడా చూడండి ఫుల్లీ స్టోన్ అనమాట. రోడ్స్ కూడా వేయడం, హౌస్ కన్స్ట్రక్షన్ స్టోనే, ప్లస్ రోడ్స్ కూడా ఫుల్లీ స్టోన్. ఎవరో వెళ్ళారు విజిట్ చేయడానికి. మనం కూడా ఇలా వెళ్ళి విజిట్ చేసి మంచి వీడియో తీయొచ్చు, కానీ వెదర్ పర్మిట్ చేయట్లేదు. సో అన్ఫార్చునేట్లీ చేయలేకపోతున్నాం మనము. సో ఎందుకు చేయలేకపోతున్నాం అనేది చెప్తాను రీజన్ ఒకటి. ఓకే, సో దీన్ని ఒకవేళ ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే ఏంటి మరి కొనే ప్రాసెస్ ఏంటి, అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా, ఎలా కొనుక్కోవాలన్నది ఇంపార్టెంట్ థింగ్. సో ఆ ప్రాసెస్ చూద్దాము. సరే, కొనుక్కున్న తర్వాత అసలు ఓకే ఊరిని కొనుక్కొని ఏం చేసుకుంటాంరా అని చాలామంది అనుకోవచ్చు. ఓకే, సో నేను చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకవేళ నా దగ్గర అంత డబ్బులు ఉంటే నేను డెఫినెట్గా ఈ ఊరిని కొనుక్కుంటాను అనమాట. కొనుక్కొని దీన్ని ఏం చేస్తానంటే, ఓకే 41 హౌసెస్ ఉన్న ఊరిని, సరౌండెడ్ బై 250 acres ఉన్న ల్యాండ్ ఉన్న ఊరిని కొనుక్కొని దీన్ని ఒక మంచి రిసార్ట్గా మనం క్రియేట్ చేసి వరల్డ్ వైడ్ ఉన్న సెలబ్రిటీస్కి, ఎందుకంటే సెలబ్రిటీస్కి మోస్ట్లీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు. వీళ్ళు ఇండియాలో కాకుండా బయటికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు యూరోప్లో. ఎందుకు చేసుకున్నారు అంటే ప్రైవసీ అనమాట. అలాంటి ప్రైవసీని ఇట్లాంటి ప్లేస్ ప్రొవైడ్ చేస్తుంది మంచి మంచి సెలబ్రిటీస్కి. ఓకే, వాళ్ళు ఎంత పే చేయడానికైనా రెడీగా ఉంటారు. సో దీంట్లో మనం సెలబ్రిటీస్ హాలిడేస్ చేసుకోవచ్చు, లేదా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, పార్టీలు చేసుకోవచ్చు. వరల్డ్ వైడ్, యూరోప్లోనే కాకుండా వరల్డ్ వైడ్ నుండి మనం దీన్ని మంచిగా మార్కెట్ చేసి చాలా బాగా డెవలప్ చేయొచ్చు అనమాట. సో అఫ్కోర్స్ ఆ లెవెల్కి తీసుకురావడానికి కొంచెం ఇన్వెస్ట్మెంట్ కూడా అవుతుంది డెఫినెట్గా, కానీ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. టు మై అండర్స్టాండింగ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఎవరి దగ్గర డబ్బులు ఉంటే మాత్రం దీన్ని చాలా బ్యూటిఫుల్గా ఒక విలేజ్ని ఒక హోటల్ లాగా తయారు చేసి 250 acres హోటల్ లాగా తయారు చేసి మనము దీన్ని మార్కెట్ చేసుకోవచ్చు అనమాట. చాలా హై వాల్యూ రెంటల్గా మనం మార్కెట్ చేసుకోవచ్చు. దీన్ని మంత్లీ రెంటల్గా కూడా ఇచ్చుకోవచ్చు సెలబ్రిటీస్కి, లేదా పార్టీస్కి ఇచ్చుకోవచ్చు, లేదా పర్ డే, పర్ 2 days ఇలాంటి హాలిడేస్ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇచ్చుకోవచ్చు.
లేదా లోకల్స్ అప్పుడప్పుడు వాళ్ళు బేర్ చేయగలిగితే, మీరు పెట్టిన రెంట్స్ బేర్ చేయగలిగితే వాళ్ళు కూడా వచ్చి ఉండొచ్చు అనమాట. సో ఆ విధంగా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సెలబ్రిటీస్కి కావాల్సింది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రైవసీ అండ్ ఐసోలేషన్. సో అట్లాంటి వాళ్ళకి ఇది చాలా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంది చూడండి, లిలోసాక్ వరల్డ్ వైడ్. ఇది ఆక్షన్ వెబ్సైట్ అనమాట. లిలోసాక్ వరల్డ్ వైడ్లో ఆక్షన్ పెట్టారు ఈ ప్రాపర్టీని. చూడండి, ఇక్కడ ఓపెనింగ్ వాల్యూ వచ్చేసి 1 million అని పెట్టారు. సో ఫస్ట్ బిడ్ 1,40,000 వచ్చింది. తర్వాత ఇదేంటంటే మినిమం ఈ వెబ్సైట్లో ఎలా ఉంటుందంటే మినిమం ఇంత వస్తే, ఇంత రాలేదు అంటే అది వాళ్ళు అమ్మరు అనమాట ఇంకా. సో మినిమం ఇంతన్నా రావాలి అమ్మడానికి. ఏంటి 20 days ఉంది. నేను చెప్పాను కదా ఎందుకు చేసేస్తున్నాను వీడియో అని చెప్పేసి. నేను ఈ వెదర్ కండిషన్స్ అన్నీ కరెక్ట్గా అయ్యి మళ్ళీ నేను వెళ్ళి ఆ వీడియో తీసే వరకు ఈ 20 days ఏమవుతాయి, 10 days అవ్వచ్చు, 5 days అవ్వచ్చు. సో ఎనఫ్ టైం ఉండదు అనమాట. ఎవరికైనా ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకి కొంచెం టైం దొరుకుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి వాల్యూస్ చూడండి. ఓపెనింగ్ వచ్చేసి 1 million పెట్టారు. ఫస్ట్ బిడ్ వచ్చేసి 1,40,000. మినిమం వచ్చేసి 1.4 million మినిమం వాల్యూ పెట్టారు. దీని మీనింగ్ ఏంటంటే ఇంత వాల్యూ రాకపోతే వాళ్ళు అమ్మరన్నమాట. ఓకే, నెక్స్ట్దేమో బేస్ ప్రైస్ వచ్చేసి 1.7 million. సో దీని అర్థం ఏంటంటే వాళ్ళు 1.7 వరకు వచ్చేస్తే దీన్ని అమ్మేస్తారనమాట. లేదా ఎవరన్నా డైరెక్ట్గా ఈ ఫిగర్ ఆఫర్ చేస్తే వాళ్ళకి అలా కూడా అమ్మేస్తారనమాట. ఓకే, సో ఈ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకొని ఎవరైనా వరల్డ్ వైడ్లో ఎవరైనా సరే, ప్రపంచంలో ఏ కార్నర్లో ఉన్న వాళ్ళైనా సరే ఈ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని మీరు కొనుక్కోవచ్చు అనమాట. ఓకే, సో ఈ ప్రాపర్టీ కోసం కొంచెం డిస్క్రిప్షన్స్ ఇస్తున్నారనమాట. ఇమాజిన్ ఎక్వైరింగ్ అన్ ఎంటైర్ విలేజ్ అంటే ఆలోచించుకోండి, ఒక విలేజ్ మొత్తం కొనడం అంటే అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో. ఓకే, ప్రాపర్టీలో 100 hectares ల్యాండ్ అంటే 250 acres ల్యాండ్ అనమాట. ఓకే, దాంట్లో చెప్పులు ఉంది, రెస్టారెంట్ ఉంది, పార్కింగ్ ఉంది, కామన్ ఏరియాస్ ఉంది, ల్యాండ్స్కేప్ అవుట్డోర్ స్పేసెస్ ఉంది, డైరెక్ట్ యాక్సెస్ టు డావ్ రివర్ ఉంది విత్ రివర్ బీచెస్ అండ్ స్టన్నింగ్ వ్యూస్. సో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ చూడండి. ద విలేజ్ ఆఫ్ Powdo offers unique potential for the projects such as luxury core resort or tourist village, winery and wine tourism venture, sustainable rural community. నేను చెప్పాను కదా, నన్ను అడిగితే ఫస్ట్ వన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్, మంచి ఆప్షన్ అనమాట. ఓకే, ప్రైమ్ లొకేషను 10 minutes ఇష్యూకి 10 minutesలో మనకి ఒక పెద్ద సిటీ టౌన్ యాక్సెస్లో ఉంది. సో యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ మోర్ దాన్ దాట్. ఓకే, సో డీటెయిల్స్ ఇవన్నమాట. మీరు డైరెక్ట్గా దీని గురించి ఏమైనా ఎంక్వైరీ చేయాలనుకుంటే ఇక్కడ జోయానా ఫెరెరా అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఈమెయిల్ ఐడి ఇది, ఆ అమ్మాయి కాంటాక్ట్ నెంబర్ ఇది. మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు, లేదా ఇక్కడ వెబ్సైట్ త్రూ కూడా మీరు రిజిస్టర్ చేసుకుని కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అన్నది సింపుల్ ప్రాసెస్. మీరు రిజిస్టర్ చేసుకోవడానికి వెళ్తే రిజిస్ట్రేషన్లో మీ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. మీరు జీమెయిల్ కానీ ఏదో ఒక ఈమెయిల్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ, డీటెయిల్స్ మీరు ప్రొవైడ్ చేయాలి. ఓకే, బై డిఫాల్ట్ ఈ నెంబర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబరు. ఓకే, తర్వాత మొబైల్ నెంబర్ ప్రీఫిక్స్, అంటే మీరు ఒకవేళ ఇండియా నుండి చేస్తే 0091 ప్రీఫిక్స్ పెట్టడము, లేదా కంట్రీ సెలెక్ట్ చేసుకోవడం. ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ నెంబరు ప్రొవైడ్ చేయండి, మీ వ్యాట్ నెంబరు. అంటే మీ కంట్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ ట్యాక్స్ నెంబర్ ఇవ్వాలన్నమాట. ఓకే, తర్వాత మీ బ్యాంక్ అకౌంట్, ఐబ్యాన్ అంటే బ్యాంక్ అకౌంట్, మీ స్విఫ్ట్ కోడ్ ప్రొవైడ్ చేయాలి, ఐడెంటిటీ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయాలి, పాస్పోర్టా, సిటిజన్ కార్డా, మోస్ట్లీ పాస్పోర్ట్ నంబర్ ఇక్కడ. తర్వాత ఎవరు ఇష్యూ చేశారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియానా ఎవరు ఇష్యూ చేశారో, ఎక్స్పిరేషన్ డేట్ ఇక్కడ పెట్టాలి. ఓకే,
ఇది authentication.gov, ఇది అవసరం లేదు. లాంగ్వేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఇంగ్లీషా ఏ లాంగ్వేజ్ అని చెప్పేసి. ఓకే, మీరు ఒకవేళ కంపెనీ అయితే మీ కంపెనీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయండి. మీరు ఇండివిజువల్ అయితే ఈ సెక్షన్ మీకు అవసరం లేదు. ఒకవేళ మీరు కంపెనీ అయితే ఇది కంపెనీ సెలెక్ట్ చేసుకుని తర్వాత కంపెనీ నేము, మీ కంపెనీ వ్యాట్ నెంబరు ఇక్కడ ప్రొవైడ్ చేయండి, కంపెనీ ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేయండి. ఓకే, తర్వాత మీ అడ్రస్ ఇన్ఫర్మేషన్, మీ అడ్రస్, మిగతాదంతా ఫోన్ నెంబర్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసి రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. డాక్యుమెంట్స్ ఉంది కదా, ఇక్కడ డాక్యుమెంట్స్లో మీరు మీ వ్యాట్ నెంబరు లేదా మీ ట్యాక్స్ నెంబరు లేదా మీ పాస్పోర్ట్ నెంబరు ఏది ఉంటే అది మీరు పెట్టాల్సి వస్తుంది. ఓకే, తర్వాత అప్లోడ్ చేసుకోవడం, సేవ్ చేసుకోవడం. దెన్ వన్స్ మీరు ఇది చేసిన తర్వాత మీరు బిడ్డింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో వీళ్ళు కూడా ఇక్కడ ఇమేజెస్ పెట్టారు, చూద్దాం వీళ్ళ ఇమేజెస్ కూడా. చూడండి, మొత్తం స్టోన్ బిల్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ స్టోన్ బిల్ట్. అక్కడ వైనరీస్ ఉన్నాయి చూడండి, ఇవి వైనరీస్, ఈ మ్యాప్ అన్నమాట, ఇవి డైరెక్షన్స్. చూడండి, దూరం నుండి చూస్తే ఒక చిన్న పల్లెటూరు కొండల మధ్యలో, మంచి ఐసోలేటెడ్ ప్లేస్. కన్స్ట్రక్షన్ చాలా చాలా స్ట్రాంగ్ ఉంటుంది, స్టోన్ కన్స్ట్రక్షన్ ఉంటుంది కదా, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అలాగే చలిగా ఉంటుంది, సో హీటింగ్ డెఫినెట్గా ఉండాలి. సో ఇదన్నమాట. సో ఈ విధంగా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు రిజిస్టర్ చేసుకోండి ఈ వెబ్సైట్లో. నేను ఈ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను, రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకొని ఇంకా మీకు ఏమైనా మంచి ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటే దాన్ని ఆ విధంగా డెవలప్ చేసుకోండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్చుగల్.